హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎగ్ వెల్లుల్లి కారం చేస్తున్నాను. ఎలా అంటే ఒక 20 వరకు ఎల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద కడాయి పెట్టేసి కడాయిలో 4 స్పూన్లు అనేది ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఆవాలు వేసేసి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసి ఇంకొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, ఆనియన్ అలాగే ఉప్పు, పసుపు 2 వేసి ఆనియన్ని ఒక 2 నిమిషాలు వేయించాలన్నమాట. వేయించిన తర్వాత నేను 4 గుడ్లు తీసుకున్నాను. 4 గుడ్లని పగలగొట్టేసి ఆనియన్లో వేసాను. ఆనియన్లో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత కలిపాలన్నమాట. కలితిప్పుతూ ఉండాలి. కలిపిన తర్వాత అది కొంచెం వేగుతూ ఉంటుంది. అది వేగుతున్నప్పుడు మనం ఎల్లిపాయ కారం అనేది రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఒక స్పూన్ అనేది జీలకర్ర వేయాలన్నమాట. జీలకర్ర వేసిన తర్వాత ఒక 5 అనేది మిరియాలు వేయాలి. మిరియాలు వేసిన తర్వాత ఒక 3 అనేది యాలకులు కూడా వేసేసి ఒకసారి మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఎల్లిపాయలు తర్వాత తగినంత కారము, తర్వాత ఇంకొంచెం ఒక స్పూన్ అనేది ఉప్పు కూడా వేసేసి ఇంకొకసారి మెత్తగా ఎల్లిపాయలు అనేది మెత్తపడేంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోతుంది. ముందుగా మనము ఎగ్‌ని కలిపెట్టుకున్నాం కదా, అది ఇంకొకసారి కలిదిప్పేసుకొని ఒక పక్కకు అనుకోవాలన్నమాట. ఆ ఎగ్ అంతా ఒక పక్కకు అనుకొని తర్వాత నూనంతా ఒక సైడ్ వచ్చేస్తుంది. ఆ నూనెలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంది కదా, ఎల్లిపాయ కారం కూడా వేసేసి ఒక 2 నిమిషాలు అనేది ఎల్లిపాయ కారాన్ని వేయించుతూ ఉండాలన్నమాట. మాడిపోకుండా వేయించాలి. మాడిపోకుండా వేయించిన తర్వాత ఎల్లిపాయ కారము, గుడ్డు 2 అనేది ఒకసారి కలిదిప్పుతూ ఉండాలన్నమాట. కలిదిప్పుతూ ఉన్నప్పుడు ఆ ఎల్లిపాయ స్మెల్ అనేది గుడ్డుకి, ఎల్లిపాయ కారం మొత్తం ఉంది కదా, ఆ కారం కానీ ఎల్లిపాయది కానీ మొత్తం గుడ్డులో అనేది కలిసి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. ఒకసారి ఈ రెసిపీని ఒకసారి కలిపిన తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కూడా వేసేసి ఇంకొక 2 నిమిషాలు వేయించుకున్నామంటే ఎగ్ ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.